హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 34 from number system chapter. The numbers 1, 3, 5, 7 up to so on etc. 99 and 128 are multiplied together. So the number of zeros at the end of the product must be 1, 3, 5, 7 up to so on etc. 99 మరియు 128 సంఖ్యలను అన్నింటిని గుణిస్తే వచ్చిన లబ్ధం చివర ఎన్ని సున్నాలు ఉంటాయి? ఓకే, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. 10 అనేది ఉందండి. 10లో చివరి ఎన్ని సున్నాలు ఉన్నాయండి? ఒకటి ఉంది. ఓకే, సో 2 × 5 = 10. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్లో మీరు చివరి ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఇదే కాన్సెప్ట్ చేసుకోండి. 2 × 5 = 10. 2 పవర్ ఎంత ఉందండి? 1 ఉన్నట్లయితే 2 పవర్ 1 2నే కదా. అట్లాగే 5 పవర్ 1 5 కదా. సో 2 × 5కి కామన్గా ఉన్న పవర్ ఏంటి? 1. సో ఏదైతే కామన్ ఉందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి అనమాట. ఒక సున్నా ఉంటుంది ప్రొడక్ట్లో. సపోజ్ 100 తీసుకోండి. 100 = 4 25 100. ఇది అందరూ తెలుసు. 4 అంటే ఏంటి? 2² ఇంటూ 5 అంటే 25 అంటే ఏంటి? 5². సో 2 × 5కి కామన్గా ఉన్న పవర్ ఏంటి? 2. సో ఈ ప్రొడక్ట్ కూడా 4 × 25 ప్రొడక్ట్లో కూడా కామన్గా ఉన్న పవర్ 2 కాబట్టి 2 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సపోజ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n అంటారు. ఎన్ని జీరోస్ ఉంటాయి? n జీరోస్ ఉంటాయి. కామన్గా n ఉంది కాబట్టి. ఇది కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 1, 3, 5, 7, 99 మరియు 128 సంఖ్యలను ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది మొత్తం వరుసలు. ఈ మరియు అనే పదం ఒకటి ఇచ్చాడు కాబట్టి ఈ 128 సెపరేట్ నెంబరు తీసుకోండి. ఇదంతా సెపరేట్ తీసుకోండి. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే అన్నారు. ఫస్ట్ ఇది తీసుకున్నాం. 1, 3, 5, 7 up to so 99 అంటే 1 × 3 × 5 × 7 × up to so next 99. ఇది ఒక సెట్టు. రెండోది 128 మల్టిప్లై చేస్తే అన్నది. సరే పక్కన రాస్తా. 128 నేనేం చెప్పాను? ఏదైనా సున్నాలు కనుక్కోమంటే 2 × 5 తీసుకోమని చెప్పా. మీకు చూడగానే 128 మీకు ఆటోమేటిక్ మైండ్లో ఏం రావాలి? 2 పవర్ 7 అంటే 2 2 4 ఇక్కడ రాద్దాం. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 64 64 2 128 1 2 3 4 5 6 7. సో 2 పవర్స్ అని ఇక్కడ తీసుకున్నాం. ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఇది ఇంటూ ఉందనుకోండి. తర్వాత 1 × 3 × 5 × 7 × up to so etc. × 99 ఇచ్చారు. నేను 2 × 5లో ఆల్రెడీ 2 వచ్చేసింది కాబట్టి ఇంక 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 యొక్క పవర్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ ట్రిక్ ఏంటి? పెద్ద నెంబర్ 99 కాబట్టి పెద్ద నెంబర్ 99 తీసుకొని దాన్ని 5తో డివైడ్ చేయండి. 19 5 రిమైండర్ అని రాయొద్దు. రిమైండర్ అసలు మర్చిపోండి. ఇట్లాగా ఈ ప్రాబ్లమ్స్లో అగైన్ 5తో డివైడ్ చేయండి. 3 5 15. మళ్ళీ 5 పోతుంది, ఇక్కడ పోదు, ఇంకా ఆఫ్ చేసేయండి. అర్థమైంది కదా. సో ఇట్లా వచ్చిన తర్వాత ఈ 99 ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, మనకు అవసరం లేదు. ఈ మిగిలిన 19 + 3 = 22. వాటిన సో 5 పవర్ 22 అనమాట. ఇక్కడ 5 ఉంది కదా, 5 పవర్ 22. సో ఇక్కడ 5 పవర్ 22 2 పవర్ 7. నేనేం చెప్పాను? కామన్ ఉండాలా, ఒకటే ఉండాలా. సో ఈ 22లో 7లో చిన్నది ఏంటి? 7 కామన్గా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా 5 పవర్ 7 ఈ 22లో పవర్ ఉంది కదా, ఈ 5 పవర్ 7 ఉంటుంది. ఈ కామన్ మనం తీసుకోవచ్చు, ఈ 7. సో ఎన్ని సున్నాలంటే చివర 7 ఉంటాయి. సో ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.